పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో సంచలనాత్మకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఏదైతే ప్రజల్ని కాల్చి చంపినా కూడా వాళ్ళందరూ చెదిరిపోలా, తిరిగి వెనక్కి పోలేదు. స్టిల్ నౌ ఆ రావల్కోట్ అక్కడనే స్టాగ్నేట్ అయి కూర్చున్నారు. వాళ్ళకి తిండి అది ఎక్కడి నుంచి వస్తుందంటే అమెరికా నుంచి వస్తుందని పాకిస్తాన్ నమ్ముతోంది. పాకిస్తాన్కి సంబంధించిన కొంతమంది సైనికాధికారులు కూడా ఇప్పుడు ఈ పిఓజేకే వాళ్ళందరికీ కూడా అనుకూలంగా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నదంతా ఆపరేట్ అవుతోంది అమెరికా నుంచి అన్నటువంటిది వాళ్ళే చెప్పుకొచ్చారు. అయితే ఫుడ్ అది వాళ్ళకి దొరుకుతుంది, వాళ్ళు అక్కడ ఉంటున్నారు. ఇప్పుడు సైన్యం మీద తిరుగుబాటు చేశారు. ఎవరైతే లాఠీ చార్జీలు చేస్తున్నారో, ఎవరైతే చెదరగొడుతున్నారో, ఎవరైతే కాల్పులు జరుపుతున్నారో అట్లా చేస్తున్న కొంతమంది ఆయుధాలతో కూడినటువంటి సైనికులు వీళ్ళు నిర్బంధించారు. వీళ్ళ నిర్బంధంలో పెట్టుకున్నారు. వాళ్ళను వదిలిపెట్టబోమంటున్నారు. పాకిస్తాన్ సైన్యం సమాధానం చెప్పేదాకా వీళ్ళని వదిలిపెట్టబోమంటున్నారు. వీళ్ళని విడిపించడానికి పాకిస్తాన్ సైన్యం ప్రయత్నిస్తే చంపేస్తామంటున్నారు. అంటే లైక్ హమాస్ వాళ్ళు చేసినటువంటి విధంగా, హిజ్బుల్లా వాళ్ళు చేసినటువంటి విధంగా ఇప్పుడు పిఓజేకేలో ఉన్నటువంటి ప్రజలు తిరగబట్టం అన్నది పాకిస్తాన్కి మింగుడు పడని విషయం. ఏం చేస్తుందో చూడాలి.